Today we are discussing Module 13, Religious Tourism in India. So this is an introduction part. Religious tourist in India, a category of travelers primarily motivated by religious considerations. According to social scientists like Grabon in the year 1977 and Jafari 1987, although such journeys may be regarded as sacred by the travelers concerned, but they differ from the more inclusive concept of tourism as a sacred journey. రిలీజియస్ టూరిజం అనేది చాలా సంవత్సరాల నుంచి మనకి ఉన్నా కానీ సోషల్ సైంటిస్ట్ ప్రకారము ప్రముఖంగా గ్రాబన్ అండ్ జఫారీ అనే ఇద్దరు రీసెర్చర్స్ దీన్ని ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఆఫ్ టూరిజం జర్నీగా రివైజ్ చేస్తున్నారు. టూరిజం జర్నీ అనేది మెయిన్గా రిలీజియస్ టూరిజంలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చేసేటటువంటి జర్నీని రిలీజియస్ ప్రాక్టీసెస్ కింద కన్సిడర్ చేస్తూ దాన్ని రిలీజియస్ టూరిజం కింద వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. తర్వాత హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ రిలీజియస్ టూరిజం ఇన్ ఇండియా. యాజ్ వీ ఆల్ నో దట్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ట్రావెల్స్ ఫర్ రిలీజియస్ పర్పసెస్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ద మోస్ట్ ఏన్షియంట్ టైమ్స్. చాలా పురాతన కాలం దగ్గర నుంచి కూడా మనకి రిలీజియస్ టూరిజం ప్రాక్టీసెస్ అనేవి ఇండియాలో ఉన్నవి. కాబట్టి హిస్టారికల్ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో రెపెక్ట్ అవుతున్నటువంటి రిలీజియస్ టూరిజం గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాము. దీంట్లో భాగంగా ప్రాక్టికల్గా ఆల్ రిలీజియన్స్ హిందూ, బుద్ధిజం, జైనిజం అండ్ సిక్కిజం హ్యావ్ their major and minor pilgrimage centers in different parts of the country. స్పెసిఫిక్గా ఇది ఒక మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, బోధ్గయ. తర్వాత there are also centers of Sufism, churches and mosques that are visited by people. In fact, to a majority of domestic tourists in Indian pilgrimage has always been the main motivation. So ఇండియన్ టూరిజం వెనకాల గల మెయిన్ మోటివేషన్ ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇది డొమెస్టిక్ టూరిజం యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ టూరిస్టులను కూడా మెయిన్ మోటివేషన్గా మనకున్నటువంటి డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో సూఫిజం, చర్చెస్, మాస్క్ వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇన్ అవర్ కంట్రీ ఆల్ మేజర్ టెంపుల్స్, ష్రైన్స్ అండ్ సాక్రెడ్ స్పాట్స్ ఆర్ ఫౌండ్ స్కాటర్డ్ ఆల్ అలాంగ్ మేజర్ రివర్ బ్యాంక్స్ ఆఫ్ ద హిల్స్. సో మన ఇండియాలో మనం ప్రముఖంగా గుర్తించినట్టయితే రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా అదేదో ఒక రివర్ బ్యాంక్కి తర్వాత ఏదో ఒక హిల్ స్టేషన్ కనెక్టివిటీ తోటి ఉన్నది. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ రివర్స్ కాల్డ్ సంగం అట్రాక్ట్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్ వెన్ పిలిగ్రిమ్స్ అసెంబుల్ దేర్ టు టేక్ హోలీ డిప్ ఇన్ దీస్ రివర్స్. సో ఈ నదీ తీర ప్రాంతాల్లో ఏదైతే త్రివేణి సంగమం అని కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి నదుల యొక్క సంగమం అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ కింద తీసుకొని చాలా మంది టూరిస్ట్ పర్టికులర్గా పిలిగ్రిమేజ్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో కొన్ని ప్రభావిత టైం పీరియడ్లో వాళ్ళు వాళ్ళ పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రధానంగా ఈ హోలీ రివర్స్ తర్వాత ఈ సంగం అనేవి రిలీజియస్ టూరిజంలో ఒక ప్రధాన అంశంగా మనం గుర్తించవచ్చు. సో తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద డే ఆఫ్ సంక్రాంతి ఏ బాత్ ఇన్ హోలీ గంగా వాటర్ ఈజ్ బిలీవ్డ్ టు రిలీవ్ ఏ పర్సన్ ఆఫ్ ఆల్ ది సిన్స్. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే సంక్రాంతి పండుగ రోజు గంగా నదిలో హోలీ స్నానం కనుక చేసినట్టయితే ఆ వ్యక్తి తనకున్నటువంటి అన్ని ఆల్ సిన్స్ నుంచి తను బయటపడడానికి అవకాశం ఉంటుందనేది ఒక బిలీఫ్ ఇండియా రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఉంది. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే another dimension added to it is an effort to unify the country. Adi Shankaracharya has established 4 peats in the 4 corners of the journey. సో అనాదిగా వస్తున్నటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి తర్వాత దీని గురించి మనకు ప్రధానంగా చర్చించుకోవడానికి ఆది శంకరాచార్యులు చాలా సంవత్సరాల క్రితము 4 పీఠాలను ఆయన ఎస్టాబ్లించడం జరిగింది. ఇండియా మొత్తం కనుక తీసుకున్నట్టయితే సో వివిధ ప్రదేశాల్లో ఈ 4 పీఠాలు అనేవి లొకేట్ అయినాయి. అవేవో వాటి గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే దే ఆర్ బద్రీనాథ్ ఇన్ ది నార్త్, కాంచీపురం ఇన్ సౌత్, ద్వారకాపురి ఇన్ ది వెస్ట్ అండ్ జగన్నాథ్పురి ఇన్ ఈస్ట్. టు యాడ్ టు దిస్ శృంగేరి మఠ్ ఇన్ కర్ణాటక స్టేట్ ఆల్సో క్లెయిమ్ టు బి ది సాక్రెడ్ పీఠ్. సో ఈ 4 కాకుండా కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయినటువంటి శృంగేరి మఠ్ కూడా ఒక పవిత్రమైనటువంటి పీఠంగా అది నెలకొల్పబడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యులు చాలా సంవత్సరాల క్రితం సో ప్రజల లోపల ఆధ్యాత్మికతను వెలుబుచ్చడం కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి పీఠాలు. తర్వాత కాలంలో చూసినట్టయితే ది ఇండియన్ పిలిగ్రిమ్స్ ట్రావెల్ టు ద హోలీ టెంపుల్స్, ద ఇండియన్ హోలీ స్పేస్ కాల్డ్ తీర్థ్ విచ్ కంటైన్ ద మీనింగ్ ఆఫ్ టు క్రాస్.
ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ఇన్ ఇండియా హోలీ స్పేస్ సంథింగ్ ఈజ్ బీయింగ్ క్రాస్డ్ ఓవర్. సో భారతదేశంలో ప్రధానంగా మనం తీసుకున్నటువంటి టూరిస్టులు కానీ పిలిగ్రిమేజ్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ హోలీ టెంపుల్స్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. దీన్ని వాడుక భాషలో మనం ఏమంటామంటే తీర్థన్ అంటాం. తీర్థన్ ఏంటంటే టు క్రాస్, అంటే దట్ ఈస్ ఇన్ ఎ హోలీ ఇండికేషన్ దట్ సో వాట్ ఎవర్ ద స్పిరిచువాలిటీ ఈస్ దేర్ అండ్ వాట్ ఎవర్ ది kind of holiness is within them. So by visiting that particular places, it would be generated in a higher manner, a higher perspective. So that was the main reason why the religious tourism, very specifically the Indian pilgrimage, the moment then they are visiting the holy places, it will be taken into consideration. And to be talking very specifically, within the holy space of human beings are given the chance to transcend themselves when they come face to face ఇన్ కాంటెంప్లేటేషన్ విత్ ద డివినిటీ. సో ఈ తీర్థక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలు, ఈ హోలీ టెంపుల్స్ వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి డివినిటీ కానీ, వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెంట్ కాంటెంప్లేషన్స్ కానీ వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఓవర్కమ్ చేసి ఒక ఆధ్యాత్మికత భావనలోకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రిలీజియస్ టూరిజంకి, రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్కి, పిలిగ్రిమేజ్ టూరిజంకి ఇండియాలో ఎక్కువ ప్రాధాన్యత అనేది సంతరించబడుతుంది. సో తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ద పిలిగ్రిమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిమినిషింగ్ in our apparently ever more secular, scientific and technological oriented world, it is experiencing considerable growth. సో ఇవే కాకుండా ఈ పర్టికులర్ ప్రదేశాలను మనం విజిట్ చేసినప్పుడు అది కేవలము మనలో ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేయడం కాకుండా మనలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని, మనలో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని, టెక్నాలజికల్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పట్ల మనకున్నటువంటి నాలెడ్జ్ని, మనకున్నటువంటి అనుసంధానాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే this is primarily because of religious life and average Indian, even rivers have played a decisive role. The rivers from time immemorial have been the symbol of purity to humans. కాబట్టి నదీ తీర ప్రాంతాల్లో నెలకొల్పబడ్డటువంటి వివిధ పుణ్యక్షేత్రాలు, ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా భారతీయుల్లో స్పెసిఫిక్గా రిలీజియస్ టూరిజం పైన, స్పెసిఫిక్గా ప్యూరిటీ పైన, వీటిపైన వాళ్ళ ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలను నెలకొల్పడానికి నదీ తీర ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా అవి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. సో కేవలం ఇవి ఇండియాలోనే కాకుండా ఈ ఆధ్యాత్మిక భావన అనేది చాలామంది ఫారినర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తూ దాని ప్రకారం అది అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం ఒక ఇమ్మెమోరియల్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే అమాంగ్ దీస్ రివర్స్ ద గంగా ఈజ్ బిలీవ్డ్ టు బి ద మోస్ట్ సాక్రెడ్ ఫర్ ఆల్ హిందూస్. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదుల్లో, నదీ క్షేత్రాల్లో ప్రముఖంగా మనము గంగా నదికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఇన్యూమరబుల్ హోలీ స్టైన్స్ లైక్ గౌముఖ్, గంగోత్రి, దేవప్రయాగ్, రిషికేష్, హరిద్వార్, గార్ముక్తేశ్వర్, కనౌజ్, అలహాబాద్, వారణాసి, పాట్నా అండ్ గంగాసాగర్ హ్యావ్ కమ్ అపాన్ ద ఆన్ హర్ బ్యాంక్స్ త్రూ ఏజెస్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ కనపడుతున్నటువంటి ఇమేజ్లో కనుక మనం చూసినట్టయితే హరిద్వార్, రిషికేష్ ఇట్లాంటి చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అంటే నదీ తీర ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయినాయి. అది కూడా ప్రముఖంగా గంగా నదీ తీర ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి అన్ని రకాల ప్లేసెస్కి చారిత్రాత్మకంగానే కాకుండా రిలీజియస్గా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడం మనం ఇండియన్ నాగరికతలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే గంగానది తర్వాత దీస్ హోలీ స్టైన్స్ అట్రాక్ట్ మిలియన్స్ ఆఫ్ డొమెస్టిక్ పిలిగ్రిమేజ్ ఎవ్రీ ఇయర్. సో ఈ నదీలు, నదీ తీర ప్రాంతాల్లో లొకేట్ అయినటువంటి పుణ్యక్షేత్రాలకి ప్రతి సంవత్సరం కూడా చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఈ టూరిస్ట్ ప్లేసెస్, ఈ పర్టికులర్ ప్లేసెస్కి టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం కనపడతాయి. సో గంగానది తర్వాత మనం ప్రధానంగా మాట్లాడుకునేది రివర్ యమునా గురించి. రివర్ యమునా ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ మెరిటోరియస్ టు పర్ఫార్మ్ గాయత్రి జప్, వర్షిప్ ఆఫ్ కేశవ్, శివ్ ఆర్ ది సన్. సో గంగానది తర్వాత మనం భారతదేశ రిలీజియస్ టూరిజం ప్రాక్టీసెస్లో, పిలిగ్రిమేజ్ టూరిజం ప్రాక్టీసెస్లో ప్రధానంగా మనం యమునా నదికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఈ నదీ తీరంలో గాయత్రి జపము, తర్వాత కేశవులు, తర్వాత శివుడు, తర్వాత సన్, ఇటువంటి దేవతలను పూజించేటటువంటి ఆచారం అనేది అనాదిగా మన భారతీయ కల్చర్లో కనపడతా ఉంది. తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ద మంత్ ఆఫ్ కార్తీక్ ఈజ్ డివైన్ ఫర్ టేకింగ్ బాత్ ఇన్ యమునా ఎట్ మధుర. ట్రెడిషన్స్ బిలీవ్ దట్ గోదావరి బిఫోర్ డివైడింగ్ itself into 7 branches and meeting the sea is the most sacred for bath, referred to as Saptasagar Yatra. ఈ సప్తసాగర్ యాత్ర అనేది ప్రధానంగా మనము గోదావరి 7 పాయలుగా చీలిపోతూ సముద్ర ప్రాంతాన్ని చేరుకునే క్రమంలో అక్కడ కనుక ఈ హోలీ బాత్ని ఆచరించినట్టయితే
స్పెసిఫిక్గా కార్తీక మాసంలో కనుక ఈ స్పెసిఫిక్ బాత్ని ఆచరించడం అనేది ట్రెడిషనల్గా అనాదిగా భారతదేశ యొక్క రిలీజియస్ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ అయి ఉంది. తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కనపడుతున్నట్టు మనకి ఈ ఇమేజ్లో మధురలో ఉన్నటువంటి బృందావన్ కూడా చారిత్రాత్మకంగా ఒక ఫేమస్ పిలిగ్రిమేజ్ ప్లేస్గా రిలీజియస్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక ప్లేస్గా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం చూసినట్టయితే బిసైడ్ రివర్స్ సాక్రెడ్ ష్రైన్స్ హ్యావ్ బీన్ విజిటెడ్ ఎక్స్టెన్సివ్లీ బై డొమెస్టిక్ టూరిస్ట్ ఆల్ అలాంగ్ ద పీరియడ్స్. ఇవే కాకుండా చాలా రకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు, కట్టడాలు ఇవన్నీ కూడా డొమెస్టిక్ టూరిస్ట్స్ నదీ తీర ప్రాంతంలో లొకేట్ అయినటువంటి ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతని వాళ్ళు వెలిబుచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా ప్రధానంగా మనం చూసినట్టయితే ప్రధానంగా రిలీజియస్ టూరిజం ప్రాక్టీసెస్లో భాగంగా ప్రప్రథమంగా మనం ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ప్రస్తుత కాలంలో చార్ధామ్ యాత్ర. సో యాజ్ వి ఆల్ నో దట్ చార్ధామ్, ది దేవభూమి ఇస్ ది చార్ధామ్స్ ఇన్ ఉత్తరాఖండ్ ఆర్ Yamunotri, Gangotri, Kedarnath and Badrinath. So this image is showing the one picture which is relevant to the Devabhumi. And in addition to this, we all know that we are having the 12 Jyotirlingas, 5 Bhutalingas and many more temples enshrining lingas in their sanctorum are the ideal terminal destinations of domestic tourists since the time of great epics. So మన ప్రాచీన నాగరికత, మన మహాద్భుతమైనటువంటి ఎపిక్స్ దగ్గర నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకున్నటువంటి 12 జ్యోతిర్లింగాలు, 5 భూతలింగాలు, ఇవే కాకుండా చాలా ప్లేసెస్లో భారతదేశం మొత్తం డిఫరెంట్ ప్లేసెస్లో లొకేట్ అయినటువంటి శివలింగాలు కూడా రిలీజియస్ టూరిజంని ప్రమోట్ చేయడానికి, డొమెస్టిక్ టూరిజం ఎక్కువ మొత్తంలో ప్రమోట్ కావడానికి ఒక ఐడియల్ టెర్మినల్గా మనము గుర్తించవచ్చు. తర్వాత ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 12 జ్యోతిర్లింగాలు ఏంటివి అనేది ఒక చిన్న లిస్ట్ రాసుకున్నాము. అదొకటి కేదార్నాథ్ ఉత్తరాంచల్, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, సోమనాథ్ గుజరాత్, తర్వాత బైజనాథ్ కర్ణాటక, రామేశ్వరం తమిళనాడు, భువనేశ్వర్ మహారాష్ట్ర. తర్వాత చూసినట్టయితే భీమశంకర్ మహారాష్ట్ర, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, నాగేశ్వర్ గుజరాత్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర. ఈ 12 ప్లేసెస్లో రిలీజియస్ ప్లేసెస్లో లొకేట్ అయి ఉన్నటువంటి శివలింగాల్ని మనము జ్యోతిర్లింగాలుగా గుర్తించడం జరిగింది. తద్వారా ఈ 12 జ్యోతిర్లింగాల్లో ప్రమోట్ అవుతున్నటువంటి రిలీజియస్ టూరిజం ప్రాక్టీసెస్ వీటిని సందర్శించడానికి కేవలం భారతీయులే కాకుండా చాలా ప్రదేశాల నుంచి వాళ్ళ ఆధ్యాత్మికత భావనను వాళ్ళలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ 12 ప్రదేశాలు ఎంతగానో టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత మనం ప్రముఖంగా చూసినట్టయితే సో మనకున్నటువంటి 5 భూతలింగాల్లో ఒకటి కాళహస్తీశ్వర్ వాయులింగ ఎట్ కాళహస్తి, జంబుకేశ్వర్ అప్పులింగ ఎట్ ట్రిచి, తర్వాత అరుణాచలేశ్వర్ భూతలింగ ఎట్ తిరువన్నామలై, తర్వాత ఏకాంబరేశ్వర్ పృథ్వీలింగ ఎట్ కాంచీపురం అండ్ చిదంబరేశ్వర్ ఆకాశలింగ ఎట్ చిదంబరం. ఈ 5 మనం భూతలింగాలుగా గుర్తించడం జరిగింది. ఈ 5 భూతలింగాల్లో టూరిస్టుల సందర్శన కూడా కంప్లీట్గా వాళ్ళు ఆధ్యాత్మిక భావన కోసం వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను రిలీజియస్ ప్రాక్టీసెస్ ద్వారా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం కోసం 5 ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. సో ఇదే కాకుండా ఇన్ అడిషన్ టు ఆల్సో హోలీ రివర్స్ అండ్ సాక్రెడ్ ష్రైన్స్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్, శక్తి ఈజ్ ఆల్సో వర్షిప్డ్ యాజ్ ద డివైన్ మదర్. సో ఇవే కాకుండా సో వీటికి అనుగుణంగా మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి 12 జ్యోతిర్లింగాలు, 5 భూతలింగాలు, వీటితో పాటు సమానంగా రివర్ బ్యాంక్ ప్రదేశంలో లొకేట్ అయినటువంటి శక్తిపీఠాలు కూడా మనకు ఒక గ్రేట్ డివైన్ మదర్గా ఇండియన్ ట్రెడిషన్లో, ఇండియన్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో వాటిని మనం ఆపాదించుకొని వాటి ద్వారా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని దినదినానం పెంపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే స్పెసిఫిక్గా శక్తి పీఠాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ పవర్ బోత్ యాజ్ అన్ ఎన్ఫోర్సింగ్ డిసిప్లిన్ అండ్ ఫర్ సెక్యూరింగ్ రైటియస్నెస్. సో మనలో క్రమశిక్షణని, మనలో రైటియస్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ శక్తి పీఠాలు అనేవి ప్రధానంగా మనకి ఉపయోగపడతా ఉన్నాయి. సో తర్వాత there are nearly 51 Shakti Peethas all over the country. These Peethas are visited by tourists throughout the year. So సంవత్సరం అంతా కూడా ఈ శక్తి పీఠాలు అనేవి రకరకాల టూరిస్టులు ఏంటంటే వాటిని విజిట్ చేస్తూ దాని ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది.
సో ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్లో ఈ 51 శక్తిపీఠాల్లో నివసితమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని, వాళ్ళు ఉన్నటువంటి డిసిప్లైన్ని, వాళ్ళు ఉన్నటువంటి రైటియస్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ శక్తిపీఠాలు అనేవి ఉపయోగపడతా ఉన్నాయి. తర్వాత ద రిలీజియస్ టూరిజం ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్ ఏన్షియన్ అండ్ మోడర్న్ కల్చర్స్. రిలీజియస్ టూరిజం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే అది ప్రాచీన మరియు మోడర్న్ కల్చర్స్ ఒక మిక్స్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది. ఫ్రమ్ ద ఎగ్జోడస్ ఆఫ్ ద పాస్ట్ టు ద ప్రజెంట్ డే వే రిలీజియస్ టూరిజం హ్యాస్ బికన్ ఏ మెయిన్ స్టే ఆఫ్ టూరిజం. సో ఇది అనేది రిలీజియస్ టూరిజం అనేది అనాదిగా భారతీయ నాగరికతలో జీర్ణించుకుపోయినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. సో తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే India is a country abounding is not only Hindu shrines, but she also represents manifestations of elevating and inspiring works of Jain Tirthankaras at Shravasti. So ఇవే కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి జ్యోతిర్లింగాలు, తర్వాత భూతలింగాలు, తర్వాత శక్తిపీఠాలే కాకుండా తర్వాత భాగంలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి జైన తీర్థంకులు నిర్వహించినటువంటి హిందూ ష్రైన్స్ అనేవి మనము ప్రముఖంగా వీటిలో మనము చర్చించుకోవచ్చు. సో ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే కౌశాంబి, హస్తినాపూర్, ప్రశ్నాథ్ హిల్స్, రాజ్గిరి హిల్స్, ఖాందగిరి, ఉదయగిరి, ఖజురహో అండ్ దిల్వారా టెంపుల్స్ ఎట్ మౌంట్ అబు. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ వేర్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ది రిలీజియస్ ప్రాక్టీసెస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హిందూ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ జైన మతాన్ని కూడా ప్రచారంలోకి తీసుకొస్తూ వాటి ద్వారా కూడా రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ అవుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. తర్వాత ప్రధానంగా చూసినట్టయితే హిందూ తర్వాత జైన్ తర్వాత మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఇస్లామీ. సూఫీ ష్రైన్స్ యాజ్ సెంటర్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్ అజ్మీర్, ఖాజా మొయినుద్దీన్ చిస్తి, తర్వాత గుల్బర్గా, ఖాజా బందే నవాయ్, తర్వాత ఫరీద్ కోట్ ఢిల్లీ, షేక్ నిజాముద్దీన్ ఔలియా అండ్ పానిపట్ షా షరాఫ్ బిన్ అలీ. సో ఇవన్నీ కొన్ని మనం ఎగ్జాంపుల్స్కి ఇక్కడ తీసుకోవచ్చు. సో అజ్మీర్లో ఉన్నటువంటి షరీఫ్ దర్గా ఫేమస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుంది. సో కేవలము ఒక్క పర్టికులర్ రిలీజియస్ ప్రాక్టీస్ ఉన్నటువంటి పీపులే కాకుండా అన్ని మతాల ప్రజలు కూడా ఇక్కడ దర్శించి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను అక్కడ వెలిబిచ్చుకుంటున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. తర్వాత మనం ప్రధానంగా చూసినట్టయితే సిక్ రిలీజియన్ though believed that real pilgrimage is inward, yet their sacred shrines are located at. సో సిక్ రిలీజియస్ ప్రాక్టీస్ దగ్గరకు వచ్చినప్పటికీ మనం ఆలోచించినట్టయితే గర్వాల్, హేమ్కుండ్ సాహిబ్ ఒక స్పేస్, తర్వాత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, తరన్ తారన్ ఆనందపూర్ సాహిబ్, కర్తార్పూర్ అండ్ పాట్నా సాహిబ్ ఇవన్నీ కూడా మనము సిక్ రిలీజియస్ ప్రాక్టీస్ మన దగ్గర పరిగణలోకి తీసుకుంటున్నాం, మన దగ్గర చలామణిలో ఉన్నట్టుగా మన కల్చరల్ ప్రాక్టీసెస్ పైన, మన రిలీజియస్ ప్రాక్టీస్ పైన దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి పిక్చర్లో గోల్డెన్ టెంపుల్ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అన్ని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా టూరిస్టులని గోల్డెన్ టెంపుల్ ఆకర్షించేటటువంటి విధి విధానాలు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో తర్వాత ఇవే కాకుండా చర్చెస్ ఇన్ గోవా కూడా ఒక మెయిన్ రిలీజియస్ ప్రాక్టీస్గా మనం కన్సిడరేషన్కి తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఎట్ మెనీ ఆఫ్ ది సెంటర్స్ కేవలం ఇవి స్పిరిచువాలిటీ రిలీజియస్ ప్రాక్టీసే కాకుండా వివిధ రకాలైనటువంటి ఫెస్టివల్స్, ఫెయిర్స్ ఆల్సో ఈ పర్టికులర్ ప్లేసెస్లో వాళ్ళు కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే సో ఇదంతా కూడా మనము డిస్కషన్ చేసిన తర్వాత రిలీజియస్ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ టూరిజం అండ్ రిప్రజెంట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఎవాల్వింగ్, గ్రోయింగ్ అండ్ ఇంక్రీజింగ్లీ డైవర్స్ సెక్టార్ ఆఫ్ ది గ్లోబల్ టూరిజం మార్కెట్. సో రిలీజియస్ టూరిజం అనేది కేవలం మనము మన ప్రాంతీయంగా లేకపోతే మన దేశీయంగా మాత్రమే డిస్కస్ చేయకుండా దాని యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క గ్రోయింగ్ ట్రెండ్, తర్వాత రిలీజియస్ టూరిజంని మిగతా ఆస్పెక్ట్స్తో డైవర్స్ సెక్టార్స్తో ఇంక్లూడ్ చేస్తూ ప్రస్తుతం దాన్ని మనం ఒక గ్లోబల్ టూరిజం మార్కెట్లోకి రిలీజియస్ టూరిజం అనేది ఎంటర్ అవుతున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. సో తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిలీజియస్ ట్రావెల్ అండ్ టూరిజం తీసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి పిలిగ్రిమేజ్ ప్లేసెస్, రిట్రీట్స్, కాన్ఫరెన్స్, సెమినార్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మనం రిలీజియస్ టూరిజం ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. సో రిలీజియస్ టూరిజం అనేది కేవలము ఒక మతానికి సంబంధించో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించో ఒక దేశానికి సంబంధించో కాకుండా అవి విజ్ఞానాన్ని అందించేటటువంటి అంటే ఆ పర్టికులర్ ప్లేసెస్లో జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటంటే మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి, మనలో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేయడానికి, సో మనిషి యొక్క జీవన మనుగడ, మనిషి
జీవించాల్సినటువంటి విధి విధానాలు, జీవన ప్రమాణాలు, జీవన ప్రమాణ స్థాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ నిర్మించే దిశగా, వాటిని ప్రమోట్ చేసేటటువంటి దిశగా మనకున్నటువంటి డిఫరెంట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్, రిట్రీట్స్, వాటి ద్వారా ఈ వేదికలను ఉపయోగించుకొని రకరకాలైనటువంటి కాన్ఫరెన్స్, సెమినార్స్, ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా రిలీజియస్ టూరిజం కేవలం మతపరమైనటువంటి ప్రచారంలోనే కాకుండా మానవుడి యొక్క సంపూర్ణ అభివృద్ధికి ఇది డెవలప్మెంట్లో భాగంగా ఉపయోగపడుతున్నట్టుగా మనం గుర్తించవచ్చు. సో తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే రిలీజియస్ టూరిజం ఇంక్లూడ్స్ ఎ రేంజ్ ఆఫ్ స్పిరిచువల్ సైట్స్ అండ్ అసోసియేటెడ్ సర్వీసెస్ విచ్ ఆర్ విజిటెడ్ ఫర్ బోత్ సెక్యులర్ అండ్ రిలీజియస్ రీజన్స్. సో చాలామంది రీసెర్చర్స్ ఏంటంటే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి రీసెర్చ్ స్టడీలో భాగంగా మనకి ఏం అవగతం అవుతుందంటే రిలీజియస్ టూరిజం అనేది కేవలం రేంజ్ ఆఫ్ స్పిరిచువల్ సైట్సే కాకుండా దానికి అనుబంధంగా ఉన్నటువంటి సర్వీసెస్, తర్వాత సెక్యులర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ను అవి ఇంప్రూవ్ చేసే విధంగా మన భారతదేశంలో నెలకొన్నటువంటి రిలీజియస్ టూరిజం ఏంటంటే దాని యొక్క డెవలప్మెంట్ అనేది మనకు చూపిస్తూ ఉంది. సో తర్వాత ఈ రిలీజియస్ టూరిజం హ్యాస్ నాట్ బీన్ ఓన్లీ ఏ కాల్ టు స్పిరిచువాలిటీ బట్ ఆల్సో ఇట్స్ మేజర్ ఎకనామిక్ డ్రైవర్. సో రిలీజియస్ టూరిజం అనేది రిలీజియస్ టూరిజం ప్రమోట్ చేయడం ద్వారా, ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కేవలం స్పిరిచువాలిటీ కాకుండా అది మన భారతదేశంలో ఒక మేజర్ ఎకనామిక్ డ్రైవర్గా కూడా మనం ఈ మధ్యకాలంలో దాన్ని గుర్తిస్తున్నాము. సో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వివిధ రకాల అంతర్జాతీయ టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేస్తూ, సో దాని ద్వారా ఎకనామిక్గా మనం సస్టైన్ కావడానికి కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్గా మనము రిలీజియస్ టూరిజం అనేది ఇవాళ రోజున మనం గుర్తించడం జరిగింది. సో దేర్ఫోర్ రిలీజియస్ టూరిజం అనేది ప్రధానంగా మనం చూసినట్టయితే టూరిజం ఇండస్ట్రీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ న్యూ నిషే నోన్ యాజ్ రిలీజియస్ టూరిజం. సో ఈ అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకొని రిలీజియస్ టూరిజం అనేది భారతదేశంలో ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ పారామీటర్గా, డెవలప్మెంట్ పర్స్పెక్టివ్గా మనం గుర్తించడం జరిగింది. కాబట్టి రిలీజియస్ టూరిజం అనేది కేవలం రిలీజియన్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం కాదు, తద్వారా మనిషి యొక్క కంప్లీట్ అభివృద్ధికి, డెవలప్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని అనుసంధానం చేసుకొని జరిగేటటువంటి డిఫరెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ప్లేసెస్ విజిట్ చేయడం ద్వారా మనకు కలిగేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కానీ, మనకున్నటువంటి మెంటల్ స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ ఆ పర్టికులర్ ప్లేసెస్ని విజిట్ చేయడం ద్వారా వచ్చేటటువంటి అనుభూతి అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క లైఫ్ లాంగ్లో అది నిలబడి ఉండగలుగుతుంది. కాబట్టి ఇవాళ రోజున రిలీజియస్ టూరిజంకి మనం ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ కింద గుర్తిస్తున్నాము. సో దేర్ఫోర్ ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రిలీజియస్ టూరిజం ప్రాక్టీస్ అనేది తప్పకుండా ప్రతి ఇండివిజువల్ కూడా ఆచరించాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ టూరిజం ప్రాక్టీస్గా మనం గుర్తిస్తున్నాము.